సో మీకెప్పుడన్నా అనిపించిందా మీ స్కిల్స్, నాలెడ్జ్, ఎక్స్‌పీరియన్స్ బాగా వాడుకుంటున్నారు మీ ఆఫీస్‌లో? కాకపోతే మీరు ఇంకా మీకు హై పొటెన్షియల్ ఉంది. ఇంకా డబ్బులు సంపాదించడానికి, కానీ మీకు ఎలా సంపాదించాలో తెలీదు. సో చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళకున్న స్కిల్స్, ఎక్స్‌పీరియన్స్, నాలెడ్జ్‌ని ఓన్లీ జాబ్ పరంగానే చూస్తారు. సాలరీ వస్తుంది మంత్లీ. బట్ ఈ వీడియోలో నేను మీకు చెప్తాను, హౌ కెన్ యూ లెవరేజ్ యువర్ స్కిల్స్, నాలెడ్జ్, ఎక్స్‌పీరియన్స్ అండ్ మేక్ ఎక్స్‌ట్రా ₹1,00,000 ఎవ్రీ మంత్. ఎలా అంటే లైక్ యూ షుడ్ థింక్ లైక్ నేను పడుకున్న డబ్బులు సంపాదించాలి అనే విధంగా మీకు కొన్ని స్టెప్స్ చెప్తాను. సో దట్ ఇట్ విల్ హెల్ప్ యూ టు మేక్ యూ ఎక్స్ట్రా మనీ దట్ విల్ గివ్ యూ కంఫర్ట్. మేబీ ఒక ఈఎంఐ మీకు రిలీఫ్ వస్తుంది ఈఎంఐ పే చేయడానికి, లేకపోతే ఏదైనా టూర్కి వెళ్ళడానికి, లేకపోతే పిల్లల స్కూల్ ఫీజు పే చేయడానికి ఈ ₹1,00,000 మీకు హెల్ప్ అవుతుంది. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ జంప్ ఇన్ టు ద కాంటెంట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం ఇక్కడ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ గురించి చాలా మాట్లాడుకుంటాం. ఇది నేను కొత్త లుక్తో వచ్చాను. డోంట్ వరీ, హెయిర్ మళ్ళీ పెరుగుతుంది. సో ఇవాళ వీడియో వచ్చేసి హౌ టు మేక్ ఎక్స్ట్రా ₹1,00,000 యూజింగ్ యువర్ నాలెడ్జ్. సో నాలెడ్జ్ అనేది మైండ్లో ఉంటుంది, అందరికీ ఎక్స్పీరియన్స్లో ఉంటుంది. నిజంగా డబ్బులు సంపాదించాలని దాన్ని ఒక ప్రోడక్ట్ లాగా క్రియేట్ చేయాలి. ఆ ప్రోడక్టైజేషన్ ఎలా క్రియేట్ చేయాలనే దాని గురించి ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. తర్వాత ఎన్ని విధాలుగా సంపాదించవచ్చు, ఏం చేయొచ్చు అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో అండర్స్టాండింగ్ ప్రోడక్టైజేషన్ నెంబర్ 1. ఓకే, సో మీకు ఏదైనా స్కిల్, నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ ఉంటే దాన్ని మీరు ఒక టాంజిబుల్ ప్రోడక్ట్ లాగా క్రియేట్ చేయాలి. అంటే మేబీ ఒక సర్వీస్ అంటే ఇప్పుడు నాకు మార్కెటింగ్ నాలెడ్జ్ ఉంది, డిజిటల్ మార్కెటింగ్. సో యూ కెన్ స్టార్ట్ ఏ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అండ్ హెల్ప్ పీపుల్ టు గెట్ లీడ్స్ టు మేక్ మోర్ మనీ. ఓకే, అదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ కోర్సెస్. మనం ఆన్లైన్ కోర్సెస్ క్రియేట్ చేసుకొని పక్క వాళ్ళకు హెల్ప్ చేసుకుంటూ టీచ్ చేసి మన నాలెడ్జ్ని అలా కూడా డబ్బులు సంపాదించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకోవచ్చు. యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు మీకున్న నాలెడ్జ్ షేర్ చేసుకొని మీరు ఇంకా ఫాలోయింగ్స్ని సంపాదించుకోవచ్చు. బుక్ రాయొచ్చు. ఇంకా చాలా ఉన్నాయి ప్రోడక్ట్స్. సో చాలామందికి ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి డబ్బులు సంపాదించడానికి, కానీ ఎప్పుడు ఒక క్వశ్చన్ ఉంటుంది, ఉమేష్ మీరు బాగానే చెప్తున్నారు, కాకపోతే నేను అసలు నా నాలెడ్జ్ ఏంటి, నా ఎక్స్పర్టీస్ ఏంటి నాకు తెలీదు. సో వీళ్ళ కోసం ఈ సెక్షన్. ఓకే, సో చాలామందికి ఏంటంటే ఐదర్ చాలా స్కిల్స్ ఉంటాయి ఆర్ అసలు స్కిల్స్ లేవు అని వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు మీరు మార్కెట్లో చూస్తే ఎలా నిద్రపోవాలి, ఎలా నడవాలి, ఎలా ఊపిరి పీల్చుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా వినాలి, కంట్లకు ప్రాబ్లం ఉంటే ఎలా చూడాలి, ప్రతి ఒక్కటి స్కిల్లే. సో చాలామంది దీన్ని ప్రోడక్ట్స్లా చేసి అమ్ముతున్నారు. కోచెస్, మేనిఫెస్టేషన్ అని, లేకపోతే గోల్ సెట్టింగ్ అని, లేకపోతే మార్కెటింగ్ అని, సేల్స్ అని, లేకపోతే ఇంకెన్నో రకాలుగా అమ్ముతున్నారు. ఎందుకంటే ఇవన్నీ స్కిల్స్ స్కూల్లో టీచ్ చేయరు. సో జనాలు బయట డబ్బులు పెట్టి నేర్చుకోవాల్సిందే. అది ఎవరి దగ్గర నేర్చుకుంటారు? ఆల్రెడీ హూ హ్యావ్ ఓవర్కమ్ దట్ ప్రాబ్లమ్. సో మీ లైఫ్లో మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ అయి ఉంటే బుక్ పెన్ తీసుకోండి, రాసుకోండి. ఓకే, ఐ ఓవర్కమ్ యాంగ్జైటీ, ఐ ఓవర్కమ్ మై రిలేషన్షిప్ ప్రాబ్లమ్, హెల్త్ ప్రాబ్లం ఉంటే హెల్త్ ప్రాబ్లమ్ ఓవర్కమ్ చేశాను, లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఓవర్కమ్ చేశాను. ఇలాంటివన్నీ రాసుకుంటే ఏంటంటే మీకు ఓకే, నేను ఇది సాధించాను నా లైఫ్లో. మేబీ అది మీకు ఈజీ అనిపించి ఉండొచ్చు, కాకపోతే పక్క వాళ్ళకు చూస్తే కష్టం అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఒక 1,00,000 యూట్యూబర్స్ సబ్స్క్రైబర్ ఉన్న ఛానల్ చూస్తే అబ్బా వాళ్ళు చాలా సంపాదించాను, ఖచ్చితంగా నేను వెళ్ళి నేర్చుకుంటాను వాళ్ళ దగ్గర. ఇప్పుడు మనం ఏదో గ్రో అవుతున్నాం కానీ. సో ఏంటంటే మీరు ఒక 1 స్టెప్ అహెడ్ ఉంటే మీరు కింద ఉన్న వాళ్ళకు ఈజీగా హెల్ప్ చేసి మీరు డబ్బులు సంపాదించవచ్చు. సో దీనికోసం మీరు కొంచెం రీసెర్చ్ చేసి, కొంచెం టైం స్పెండ్ చేసి, మీకు ఎలాంటి స్కిల్, ఎలాంటి నాలెడ్జ్, ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది, అది మీరు ఎలా ఓవర్కమ్ చేశారు, అది మీరు హెల్ప్ చేస్తే జనాలు దే విల్ డెఫినెట్లీ బై. ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉమెన్ ఉన్నది, ప్రెగ్నెన్సీ ఉమెన్కి గర్భ సంస్కారాన్ని ఒకటి కొత్తగా నేర్పిస్తున్నారు. మన ఆయుర్వేదంలో ఉందో, మన శాస్త్రాలలో ఉన్నది. సో అది ట్రెడిషనల్ డాక్టర్ నేర్పించారు. లైక్ దే డజంట్ డూ ద ట్రీట్మెంట్. గర్భ సంస్కారాన్ని ఉంటుంది. సో ఇంకా చాలా ఉన్నాయి. మనం ఏంటంటే మనం ఆలోచన ఎప్పుడు ఓకే, పొద్దున లేచామా, జాబ్ వెళ్ళామా, ఇంటికి వచ్చామా, వాడు జీతం ఇస్తున్నాడు అంతే. సో ఈ విధంగా మీరు కొంచెం ఎక్స్పాండ్ చేసుకొని ఆలోచిస్తే చాలా చాలా ప్రోడక్ట్స్ మీ నాలెడ్జ్, మీ మైండ్లో నుంచి బయటికి పడతాయి. ఇలా ఆలోచిస్తే మీకు లాంగ్ టర్మ్ సక్సెస్ అనేది ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే ఓకే, అతను XYZ పర్సన్ ఏదో బిజినెస్ స్టార్ట్ చేశాడు, మనం కూడా చేద్దామని వెళ్తారు. వితౌట్ అండర్స్టాండింగ్ ABC ఆఫ్ దట్ బిజినెస్ దే గో అండ్ ఇన్వెస్ట్ మనీ ఇన్ దట్ అండ్ డబ్బులు చేతులు కార్చుకుంటారు. ఇలా ఎందుకు అవుతుందంటే ఐదర్ నాలెడ్జ్ లేదు, ఎక్స్పీరియన్స్ లేదు, స్కిల్ లేదు ఆ పర్టికులర్ ఫీల్డ్లో, అండ్ యూ సింప్లీ థింక్ దట్ మనీ ఇన్వెస్ట్ చేయగానే డబ్బులు వస్తాయి. అది చాలా తప్పుడు ఆలోచన. ఫస్ట్ మీకు లైక్ డూ యూ రియల్లీ కేర్ ఫర్ దట్? నిజంగా నీకు ఇష్టమా?
ఓకే. ఇప్పుడు నేను మార్కెటింగ్ గురించి చేస్తున్నాను. లైక్ ఈవెన్ దో ఐ వర్క్డ్ యాస్ ఎ డేటాబేస్ ప్రోగ్రామర్ ఫర్ వెరీ లాంగ్. ఎస్‌క్యూఎల్ కోడ్స్ రాసుకుంటా. బట్ నాకు అది ప్యాషన్ కాదు. నా ప్యాషన్ వచ్చేసి మార్కెటింగ్. సో, మార్కెటింగ్ పరంగా నేను బుక్స్ అన్నీ చదివాను, సంపాదించాను. అవి ఇప్పుడు మీకు టీచ్ చేస్తున్నాను. బికాజ్ ఐ లవ్ దట్. సో, మీకు కూడా అలాంటి ఏదైనా ప్యాషన్ ఉంటే కూడా దాన్ని కూడా ఐడెంటిఫై చేసుకొని మీరు ఉంటే ఏందంటే మీకు ఎన్ని బాధలొచ్చినా, ఎన్ని కష్టాలొచ్చినా యూ విల్ నాట్ థింక్ అబౌట్ క్విటింగ్. బికాజ్ అది మీకు తెలీదు. ఎందుకంటే దిస్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ బికాజ్ యూ లవ్ దట్ డూయింగ్ దట్. రైట్. సో, నెక్స్ట్ వచ్చేసి ఈ ఎక్స్‌పర్టీస్‌ని ఫైండ్ ఔట్ చేసినాక మనం ప్రొడక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇదివరకు మాట్లాడుకున్నాం. ఫిజికల్ ప్రొడక్ట్స్ అంటే బుక్ క్రియేట్ చేసుకోవచ్చు. లేకపోతే ఆన్‌లైన్ కోర్సెస్, వెబినార్స్, యూట్యూబ్ ఛానల్స్ ఇస్ ద బెస్ట్ థింగ్ దట్ యూ కెన్ స్టార్ట్. రైట్. నెక్స్ట్ వచ్చేసి మార్కెటింగ్ చేయాలి. ఇప్పుడు మీకున్న నాలెడ్జ్ ఒక ప్రోడక్ట్‌లా క్రియేట్ చేసినాక వీటిని మనం మార్కెట్ చేయాలి. మార్కెట్ చేయడానికి నేను ఎప్పుడు నమ్ముతాను ఏంటంటే మీకంటూ ఒక పర్సనల్ బ్రాండ్ అంటూ ఉండాలి. అది లింక్డ్ఇన్‌లో బిల్డ్ చేసుకుంటారా, ఇన్‌స్టాగ్రామ్‌లో బిల్డ్ చేసుకుంటారా, యూట్యూబ్‌లో బిల్డ్ చేసుకుంటారా తర్వాత. కానీ మీకంటూ ఒక పర్సనల్ బ్రాండ్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మీకు ఈ స్కిల్స్‌ని అమ్మాలి అనుకున్నారనుకోండి. ఎందుకంటే ఇఫ్ యూ హావ్ టు మేక్ 1,00,000 రూపీస్ యూ హావ్ టు బేసికల్లీ నో హౌ టు సెల్. సో, సెల్లింగ్ ఎళ్ళేటప్పుడు ఏంటంటే చాలా మంది దే ఫేస్ స్ట్రగుల్. ఎందుకంటే వాళ్ళెవరికీ తెలీదు. బికాజ్ దే జస్ట్ గెట్టింగ్ స్టార్టెడ్. వాళ్ళకి ప్రూవెన్ రిజల్ట్స్ లేవు. వాళ్ళకి ప్రూవెన్ సిస్టమ్ లేదు. సో, దానివల్ల ఏంటంటే మీరు ఎవరికి తెలియనప్పుడు ఏంటంటే యూ ఫేస్ లాట్ ఆఫ్ స్ట్రగుల్. నేను ఎప్పటికి చెప్తాను యూట్యూబ్ పెట్టుకోండి. యూ బిల్డ్ యువర్ ఓన్ బ్రాండ్. యూ విల్ సీ లాట్ ఆఫ్ మనీ కమింగ్ ఇన్. బట్ ఇక్కడ కూడా చాలామంది మొహమాటం. అరే బాబు డబ్బులు వస్తున్నాయి రా నాయనా, నువ్వు ఇట్లా వీడియోలు చేయి, నీ నాలెడ్జ్ స్కిల్స్ షేర్ చేయంటే పక్కోడు నవ్వుతాడేమో, మా ఇంటి పక్కోడు, మా ఎదురుంగింటోడు నవ్వుతాడేమో, మా బాస్ చూసి నన్ను ఏమైనా అంటాడేమో, నా చుట్టాలు ఏమైనా అంటారేమో అని మీ యొక్క టాలెంట్, మీ యొక్క స్కిల్, మీ యొక్క పొటెన్షియల్ని మీరే చంపుకుంటున్నారు. బేసికల్లీ వాళ్ళు ఎలా అంటే గూగుల్లో మీ పేరు సెర్చ్ చేసుకోండి. ఇప్పుడే వెళ్ళి మీ గూగుల్లో మీ పేరు సెర్చ్ చేసుకోండి. మీ గురించి గూగుల్ ఏం చెప్తుంది? అసలు మీరు కనిపిస్తలేరంటే యూ డోంట్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ వరల్డ్. అలా ఉంది. ఇప్పుడు నేను అమ్మడానికి వెళ్ళాను అనుకోండి, ఫస్ట్ జనాలు ఏం చేస్తారంటే ఫస్ట్ గూగుల్ సెర్చ్‌లో కొడతారు. అదే అసలు ఉమేష్ అంటే వాడు. ఓకే. సో, దానికోసం మీరు ఒక పర్సనల్ బ్రాండ్ అనేది బిల్డ్ చేసుకోవాలి. ఇది చాలా సింపుల్. కాకపోతే చాలామంది ఓవర్ కాంప్లికేట్ చేస్తారు. యూ హ్యావ్ టు బీ కన్సిస్టెంట్. యూ హ్యావ్ టు స్టార్ట్ ప్రొడ్యూసింగ్. చాలామంది ఏంటంటే కన్జ్యూమ్ చేస్తారు. విపరీతమైన ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లను స్క్రోల్ చేస్తూ ఉంటారు. యూట్యూబ్ వీడియోలు చూస్తూ ఉంటారు. అంత కన్జంప్షన్ మోడ్‌లో ఉండదు. ఇప్పుడు మనం డబ్బులు సంపాదించాలంటే ప్రొడక్షన్ మోడ్‌లో ఉండాలి. ప్రొడ్యూస్ చేస్తూ ఉండాలి. అప్పుడే మనకి ఇన్కమ్ అంటూ వస్తుంది. సో, మీరు కొంచెం కన్జంప్షన్ అనేది తగ్గించి ప్రొడక్షన్ అనేది మొదలు పెడితే ఈజీగా మీకు ఏదైతే డబ్బు ప్రాబ్లమ్ ఉందో ఈజీగా దాని నుంచి బయటపడతారు. సో, ఇప్పుడు మీరు యూట్యూబ్‌లో ద్వారా కాకుండా మీ స్కిల్ షేర్, టీచబుల్, యుడెమీ ఇలాంటి ప్లాట్‌ఫామ్స్‌లో కూడా మీరు కోర్సేరా ప్లాట్‌ఫామ్స్‌లో కూడా అప్‌లోడ్ చేసుకొని మీరు డబ్బులు సంపాదించొచ్చు. యూట్యూబ్ ద్వారా కూడా ఇన్కమ్ వస్తుంది. ఆఫ్టర్ యూ మేక్ 1,000 సబ్స్క్రైబర్స్ అండ్ 4,000 వాచ్ అవర్స్ అదొక ఇన్కమ్ స్ట్రీమ్ ఉంటుంది. నెక్స్ట్ అమెజాన్‌లో మీరు అప్‌లోడ్ చేసుకొని మీరు డబ్బులు సంపాదించొచ్చు. మీ బుక్‌ని సెల్ చేయడం గానీ. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఒక లెవెల్‌కి వచ్చినాక బాగా ప్రాఫిట్ చూడాలంటే యూ హ్యావ్ టు స్కేల్ ద బిజినెస్. ద బ్యూటీ అబౌట్ దిస్ నాలెడ్జ్ బిజినెస్ ఏంటంటే దీనికి మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఈజీగా స్కేల్ చేసుకోవచ్చు. అంటే స్కేల్ అంటే పెంచుకోవచ్చు మన బిజినెస్. అదే ఇప్పుడు మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కటింగ్ షాప్ పెట్టాడు అతను. సో, ఆ కటింగ్ షాప్‌లో 5 సీట్స్ ఉంటాయి హెయిర్ కట్ చేయడానికి. 3-4 స్టాఫ్ ఉంటారు. సో, అతను అంతకంటే ఎక్కువ ఎక్స్‌పాండ్ చేయలేడు ఆ బిజినెస్. ఎక్కువ ఎక్స్‌పాండ్ చేయాలనుకుంటే అతను వేరే ఇంకో లొకేషన్‌లో ఇంకో సెటప్ చేయాలి. దానికి డబ్బులు పడతాయి. అదే మీకు ఆన్‌లైన్ బిజినెస్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే ఎగ్జిస్టింగ్ సెటప్‌ని మీరు ఒకవేళ గ్రో చేయాలనుకుంటే జస్ట్ యాడ్స్ నడిపిస్తే యూ విల్ రీచ్ మోర్ పీపుల్. మీ ప్రోడక్ట్ గానీ, కోర్స్ గానీ, ఈ బుక్ గానీ ఈజీగా కొనేస్తారు. సో, యాడ్స్ నడిపియడం వల్ల మీరు ఈజీగా స్కేల్ చేసుకోవచ్చు. అండ్ కొంచెం సిస్టమ్స్, కొంచెం టూల్స్, సాఫ్ట్‌వేర్స్ వాడితే కూడా ఈజీగా యూ కెన్ హ్యాండిల్ ఆల్ దిస్ గ్రోత్ ప్రాబ్లమ్స్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనం 1,00,000 రూపీస్ ఎలా సంపాదించొచ్చు. ఇమాజిన్ ఇఫ్ యూ ఆర్ సెల్లింగ్ ఆన్‌లైన్ కోర్స్ ఫర్ 10,000. మీకు కావాల్సింది నెలకు 10 కస్టమర్స్. ఇన్ని కోట్ల జనాభాలో మీకు నెలకు 10 మంది దొరకరా? ఆలోచించుకోండి. అదే మీరు 1,000 రూపీస్‌కి అమ్మారనుకోండి, యూ జస్ట్ నీడ్ 100 క్లయింట్స్. ఇన్ని సంవత్సరాలు భూమి మీద పుట్టి, కష్టపడి, అన్నీ నేర్చుకొని, లక్షలు పెట్టి స్కూల్ ఫీజు, కాలేజ్ ఫీజు కట్టి జాబ్ చేస్తున్నారు కదా! జస్ట్ ఇమాజిన్. కాంట్ యూ మేక్ ఎక్స్‌ట్రా 1,00,000 రూపీస్ యూజింగ్ యువర్ నాలెడ్జ్? ఇలా ఆలోచించకపోవడం వల్లనే మీకు ఎప్పుడు ఇన్కమ్ ప్రాబ్లమ్ అనేది ఉంటుంది. చాలామంది స్ట్రగుల్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు పెద్దగా ఆలోచించరు. ఎప్పుడు చూడు జాబ్. ఒక జాబ్ అయినా ఇంకో జాబ్. జాబ్‌లో హైక్ రాలేదు ఇంకో జాబ్. ఇంతకంటే వాళ్ళు పెద్దగా ఆలోచించరు. సో, రూ. 1,00,000 ఎక్స్‌ట్రా సంపాదించడం చాలా ఈజీ.
జస్ట్ సింపుల్ మ్యాథ్స్ 10,000 రూపీస్ ప్రోడక్ట్ ఒక 10 మందికి అమ్మితే యూ విల్ మేక్ 1 lakh రూపీస్. బట్ ఈ 10,000 రూపీస్ కొనే జనాల్ని ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి, ఈ ప్రోడక్ట్ని ఎలా అమ్మాలి, ఈ 10 మంది ఎక్కడ దొరుకుతారు, వీటన్నిటి కోసం యూ జాయిన్ మై వాట్సాప్ కమ్యూనిటీ. కింద లింక్ పెడతాను, డిజిటల్ ఎంటర్ప్రెన్యూర్ అని. యూ కెన్ లెర్న్ ఆల్ దిస్. ఐ సూన్ లాంచ్ అ ప్రోగ్రామ్ that you will learn a lot about this, but make sure that you think in a direction. ఒక ఎంటర్ప్రెన్యూర్ లాగా ఆలోచించండి. ఎంటర్ప్రెన్యూర్ ఎప్పుడు నాకు ఎలాంటి ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేయాలి, నాకు ఇంకా ఎలా ప్రాఫిట్ చేయాలి అనేది ఆలోచిస్తాడు. అదే ఎంప్లాయీ మైండ్ సెట్ ఉన్నప్పుడు ఎప్పుడు నా జీతం ఎప్పుడు పెరుగుతుంది, నా బాస్ ఎప్పుడు నాకు అప్రిషియేట్ చేస్తాడు, నా బాస్ ఎప్పుడు నేను నా కష్టాన్ని గుర్తిస్తాడు, ఇలానే ఆలోచిస్తూ ఉంటాడు. సో ఈ ట్రాప్ నుంచి బయటపడి కొంచెం వేరేలా ఆలోచిస్తే మీకు ఈజీగా ఇన్కమ్ సోర్సెస్ అనేవి మీకు కళ్ళ ముందర కనిపిస్తాయి, మీ కళ్ళ ముందరే ఉంటాయి. కానీ మనం వాటిని పట్టించుకోము. ఎందుకంటే స్కూల్లో ఎప్పుడు మనకు మంచిగా చదువుకో, గుడ్ గ్రేడ్స్ తెచ్చుకో, జాబ్ కొట్టు, ఇది ఒకటి నేను నేర్పించాను. ఎప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలి, 10 మందికి హెల్ప్ చేయాలి, డబ్బులు సంపాదించాలి, ఇలాంటివి ఏమి ఉండదు. సో ఇలాంటి ట్రాప్ నుంచి బయటపడాలని నా తాపత్రయం, మీకు వీడియోస్ చేస్తూ ఉంటాను. రైట్. సో ఈ విధంగా మీరు నాలెడ్జ్ అనేది మీకు ప్రొడక్టైజ్ చేసుకొని డబ్బులు సంపాదించుకోవడానికి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ హూ ఇస్ స్ట్రగ్లింగ్ విత్ ఇన్కమ్. వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. వాళ్ళకు కూడా అరే నేను ఇలా ఆలోచించలేదు ఎందుకని వాళ్ళకు కూడా ఒక థాట్ వస్తుంది. అండ్ మేక్ షూర్ దట్ వాట్ ఎవర్ ద థాట్ మీకు వచ్చిందో, మీ స్కిల్ ఏందో, మీ ఎక్స్పర్టీస్ ఏందో కింద కామెంట్ చేయండి. ఐ వుడ్ లైక్ టు నో. ఆల్రైట్, విత్ దిస్ ఐల్ ఎండ్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.